ప్రియ సహోదరి సహోదరులకు మరి యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ కూడా నా వందనాలు. మరి ఆరాధన తలంపులు, మరి కాలము గడిచే కొద్దీ కూడా మనము ప్రభువుని స్తుతిస్తూ మన రక్షణ పొందిన దినము నుండి ప్రభువుని కొనియాడుతూ, ప్రభువా బట్ ఈ రక్షణ భాగ్యం మాకు ఇచ్చావు. ఈ రక్షణ భాగ్యము కొంతమంది పొందుకున్నవారు, నిలబడిన వారు ఉన్నారు. రక్షణ భాగ్యం పొందుకొని పోగొట్టుకున్నవారు ఉన్నారు. అందుకే ప్రపంచంలో రెండు వర్గాలు ఉన్నాయి. రక్షించబడుతూ ఉన్నవారు, నశించిపోతూ ఉన్నవారు. రక్షించబడుతూ ఉన్నవారు తన గురి చేరడానికి ప్రభువు నా కొరకు మరణించి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు, నేను మరలా వస్తాను అని చెప్పాడు. లేకపోతే మన ప్రాణ పోకడో ఆయన రాకడో ఏదో జరుగుతుంది, అందుచేత నేను సిద్ధంగా ఉండి ప్రభువు కొరకు బ్రతకాలి అనుకునేవాడు రక్షణలో సాగుతున్నవాడు. వారు సంఘములో అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుటలో ఎడతెగక ఉంటూ నియామక కూడికలు, ఆ ప్రతి కూడికకు వెళుతూ ఆత్మల భారము ఉంది గనుక, తను రక్షించబడ్డాడు గనుక ఆ రక్షణ యొక్క స్థితిని వారికి తెలియజేసి వారిని బలపెట్టడానికి, వారిని నిలబెట్టడానికి వెళుతూ ఉన్నవాడు, నిలబడి ఉన్నవాడు ప్రభువుకు స్తుతులు చెల్లిస్తూను ప్రభువుని గణపరుస్తూ ఆరాధిస్తున్నవాడు ధన్యుడు. అందుకే ఆనాడు చాలామంది కూడా ప్రభు దగ్గర ఒప్పుకున్నారు. ప్రభు దగ్గర ఒప్పుకున్నారు. మన హృదయాలను వారు కఠినము చేసుకోలేదు. దేవుని మాటలు విన్న తర్వాత ఆ మాటలకు లోబడి, అయ్యో నిత్యశిక్ష అంటే చాలా ఘోరమైనదే, యుగయుగాలటువంటి స్థితిలో నేను ఉండలేనే, అందుగురించి ఆ శిక్ష నుండి నేను బయటపడాలి. కాబట్టి నిజంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి రక్షణ భాగ్యం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా కొరకే భూలోకానికి వచ్చి తను పరిశుద్ధ రక్తాన్ని నా కొరకు చిందించి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి పరలోకంలో వెళ్ళి పరలోకంలో ఇప్పుడు సజీవుడిగా ఉన్నాడు. అందుగురించి ఆయన్ని స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళాలి గనుక, మనం అక్కడికి ఆయనతో ఉండాలి గనుక, ఆ గురి కలిగే ఉన్నాము గనుక, పాట ద్వారా కానీ, వాక్యము ద్వారా కానీ, ప్రార్థన ద్వారా కానీ, ప్రతి కార్యంలో ప్రభువుని మహిమపరుస్తున్నాం. ఎందుకంటే ప్రభు మనకు ఇవ్వాల్సినటువంటి స్థలం ఆయన దగ్గర ఉన్నది. అందుచేత అక్కడికి వెళ్ళాలి. అందుకే ప్రేరణ భారం ఉండాలి. ఇక్కడ చూడండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనంలో, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలను అడిగిరి. దేవుని మాటలు విన్న తరువాత ఒప్పుకున్నటువంటి వారు. ఈరోజు మనమందరం ఒకప్పుడు ఒప్పుకున్న వాళ్ళమే. దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నేను పాపినని ఒప్పుకున్న వాళ్ళమే. ఇదిగో ప్రభువా గత కాలంలో అయితే ఇలా చేశాను, ఇక నీవు రక్షకుడు అని తెలుసుకున్నాను, నీ ద్వారా తప్ప మరొక మార్గం లేదు, నా ఆత్మ వేదనకరమైనటువంటి స్థలంలోకి వెళ్లకుండా ఉండాలి అంటే నీవు తప్ప మరొక మార్గం లేదని నేను గ్రహించాను, మనస్ఫూర్తిగా నేను అంగీకరిస్తున్నాను. ఆ అంగీకారం ఎట్లా ఉంటుందంటే, ఆ తప్పిపోయిన కుమారుడు, వెళ్ళిపోయినటువంటి కుమారుడు మాట్లాడాడు చూడండి, తండ్రి
పరలోకానికి నీకు విరోధంగా నేను పాపము చేశాను, నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి నేను యోగ్యుడు కాను. అంటే ఏమిటంటే ఇక అంతా కూడా నీకు వ్యతిరేకమైన జీవితం జీవించాను కాబట్టి, ఇప్పుడు అది నేను తెలుసుకున్నాను కాబట్టి ఇక నీవు తప్ప వేరే మార్గం లేదు ప్రభువా, వేరే ఆప్షన్ లేదు నాకు. ఇక అగ్నిగుండానికి వెళ్ళిపోవలసిందే, నిత్య శిక్షకు వెళ్ళిపోవలసిందే. అయితే నీ ద్వారా రక్షణ ఉందని మానవుడిగా పుట్టిన నేను ఈ యొక్క అద్భుతమైనటువంటి సువార్త విని, మీరు రావడానికి గల కారణం లేఖనాల్లో ఉన్నటువంటి మాటలు, మీరు చనిపోవడానికి గల కారణం లేఖనాల్లో ఉన్నటువంటి మాటలు, మీరు లేవడానికి కారణం లేఖనాలే. ఇవన్నీ నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. అందుచేత ప్రభువా, నా ఆత్మను రక్షించావు, నీకేమిచ్చి రుణము తీర్చుకోగలనయ్యా. అవును, అందుకే ఒప్పుకోవాలి. అందుకే అన్నాడు కదా యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. సమస్త దుర్నీతుల నుండి మనల్ని ఏం చేస్తాడు? పవిత్రులుగా చేస్తాడు, చేశాడు. అందుకే వచ్చాము, ప్రభువుని స్తుతించి గణపరిచి పాటలు పాడాము. ఇప్పుడు ఆయన సన్నిధిలో కూర్చుని ఆరాధన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ, ప్రభువా ఇట్టి భాగ్యము నాకు ఇచ్చావు. నిజముగా ఈ స్థితిలో నేను రావాలి అంటే, ఈ స్థితి నేను దాటికపోతే నిత్య శిక్షకు వెళ్ళిపోయేవాడినే. నీ సన్నిధిలో నేను సంతోషంగా ఉండేవాడిని కాదు. నా గుండెలో పగ ప్రతీకారాలు అనేక రకాలైన ఉండి నేను పాపిగానే ఉండి పాపిగానే మరణించేవాడిని. అయితే ప్రేరణ భారం నాకు నీ వాక్యం విన్న తరువాత నేను పాపినని నేను గ్రహించాను కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. అందుకే ఆ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నటువంటి అమూల్యమైన మాట, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. ప్రభువు కల్వరి శిలువలో వేలాడినటువంటి తీరు, ఆయన ఒళ్ళంతా నాగడి చారుల్లా దున్నినటువంటి తీరు, ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టి కొట్టినటువంటి తీరు, ఆయన బిడిగుద్దులు గుద్దినటువంటి తీరు, ఆయన గడ్డం పట్టుకుని పీకినటువంటి తీరు, వారు ఇష్టానుసారముగా వారు ఎలా చేయాలంటే అలా, వారి యొక్క కోపం తీరే వరకు, వారి యొక్క పగ తీరే వరకు ధర్మశాస్త్ర ప్రకారంగా నడుస్తున్నటువంటి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చి అనేక రకాలైన తన నిర్ణయాలు చెబుతున్నాడనే విధంతో అక్కడ ఉన్నటువంటి ఆ యూదులు కానీ శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ అందరూ కూడా ప్రభువుపై పగ పెంచుకున్న తీరి, ఇతను చంపేయాలి. అది వారి పగ కావచ్చు, ప్రతీకారం కావచ్చు. కానీ అక్కడ ప్రభువు లేఖనాల ప్రకారం ఏమవ్వాలి? సిలువ ఎక్కాలి, మరణించాలి, పరిశుద్ధ రక్తం చిందించాలి. ఆ పరిశుద్ధ రక్తం చిందించకపోతే మనకు పాప విమోచన లేదు. అందుకే ఆయన సన్నిధిలో ఇప్పుడు చేరి మనము స్తుతించడానికి, స్తుతులు చెల్లించి ప్రభు బలలో పాల్గొనడానికి ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. అందుకే ప్రభు చెప్పిన ప్రతి మాటను కూడా మనము గమనించాలి. ఆయన చెప్పిన వాక్కు లూకాసు వార్త 5:24లో, పాపములు క్షమించడానికి భూమి మీద మనుష్యుని కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలి. కాబట్టే ఆయన దగ్గరకు వచ్చాం. ఆయన డైరెక్ట్గా చెబుతున్నాడు, పాపములు క్షమించడానికి మనిషి కుమారునికి భూమి మీద అధికారం ఉంది. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వరూ కూడా నా తండ్రి యొద్దకు రారు. ఇటువంటి మాటలు చెబుతున్న ప్రభు, ఆత్మ సంబంధమైన మాటలు చెబుతున్న ప్రభు, మనము వాటిని అంగీకరించి ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభువా నేను పరిశుద్ధుడిగా ఉన్నాను, నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాను, మీరిచ్చిన రక్షణను చివరి వరకు నిలబెట్టుకునేటటువంటి వాడుగా నేను బ్రతుకుతాను ప్రభు అని తీర్మానం చేసుకునే కదా మనం బాప్తిస్తం తీసుకుని ప్రభువులో నిలబడ్డాం. అందుచేతనే కదా మనం వచ్చి ఈ యొక్క సన్నిధిలో సహోదరులమైన అందరము, సహోదరులైన అందరము కూడా కూడుకొని ఆయన ధ్యానము చేస్తూ ఉన్నాం, ఆయన ఆరాధిస్తూ ఉన్నాం. ఎంత గొప్ప విషయం!
చెప్పుకోవలసి వస్తే రక్షించబడిన వాడు ప్రతిదీ కూడా తిరిగి చెల్లించేవాడుగా ఉంటాడు. ప్రతిదీ కూడా తిరిగి చెల్లించేవాడు, ఏది దాచుకునేవాడు కాదు. సంఘంలో సహోదరుల మధ్య సంతోషంగా ఉండాలి అంటే దాచుకోని విధం ఉండాలి. సీక్రెట్ అంటూ లేదు. మన విశ్వాస జీవితం, మనం ప్రభువుని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. సహోదరులమైన మనం అందరము కూడా ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నానో, సహోదరులు ఇంకొకరు ఎలా ఉన్నారు, మీరందరూ ఎలా ఉన్నారో ఒకరినొకరు అందరికీ తెలుసు. కాబట్టి మనమందరము ఓపెన్గా ఉండేటటువంటి వాళ్ళంగా ఉండాలి ప్రభువుని, దేవుని స్తుతించడానికి. ఇక్కడ చూడండి, లేవీకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో, లేవీకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో, అతడు పాపము చేసి అపరాధియగును గనుక అతడు తాను దోచుకొనిన సొమ్ము గూర్చి గాని, బలాత్కారము చేతను అపహరించిన దానిని గూర్చిని గాని, తనకు అర్పించిన దానిని గూర్చి గాని, పోయి తనకు దొరికిన దానిని గూర్చి గాని, దేనిని గూర్చైతే తాను అబద్ధ ప్రమాణము చేసెనో దానినంతయు మరలా ఇచ్చుకొనవలెను. అంటే దేవుని గురించి తెలియనప్పుడు మన యొక్క జీవితాలు అలా ఉన్నాయి. దేవుని గురించి తెలిసిన తర్వాత ఓపెన్. ఆనాడు అపోస్తలుల కార్యాల్లో 2వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు వారికి కలిగినదంతా కూడా సమిష్టిగా ఉందన్నాడు. ఎవరు కూడా వారికి ఉన్నదంతా తీసుకొచ్చి ఆ వారి పాదాల దగ్గర పెట్టాడు. వారికి ఉన్నటువంటి చర స్థిరాస్తులు అమ్మి, అంటే అక్కడ ఏమైంది, ప్రభువే మెయిన్ అయ్యాడు కాబట్టి, ప్రభు తప్ప మరొకటి ఏది లేదు కాబట్టి, మాకు ప్రభువే సర్వం కాబట్టి మాకు ఇవి అవసరంలా, మాకు పరలోకం కావాలి. అందుకే ప్రభువుని స్తుతించడానికి మేము సిద్ధపడుతున్నాం, ప్రభువుని ఆరాధించడానికి మేము సిద్ధపడుతున్నాం. ఈ మాటలు మనల్ని ఎంత బలపరుస్తున్నాయి. స్తుతులు చెల్లిస్తూ ఆరాధనలో సాగేటటువంటి ఈ తలంపులతో మనం ఒకరి ద్వారా ఎంత బలపడుతున్నాం. అందుకే కదా జక్కయ్య ఒప్పుకున్నాడు. ఇక్కడ లేవీకాండంలో చూసిన భాగాన్ని చూస్తుంటే మనం జక్కయ్యను గురించి మాట్లాడుతుంటే అప్పుడు ప్రభు అన్నాడు, ఇతను అబ్రహాము కుమారుడే, ఇంటికి రక్షణ వచ్చింది. ఒప్పుకున్న జక్కయ్య. అలా ఎంతమందో ప్రభు దగ్గర ఒప్పుకున్నారు. ఒప్పుకున్న వాళ్ళందరూ కూడా అందులో మనం కూడా ఉన్నాం. ఒప్పుకున్న వారిలో మనం కూడా ఇప్పుడు ఉన్నాం. ఒప్పుకున్నాం కనుకనే ప్రభువుని స్తుతులు చెల్లించడానికి ఇక్కడ ప్రభు బలలో పాల్గొని మనం ఉన్నాం. అవును కదా? కప్పుకున్నామా? లేదు, కప్పుకోలేదు, ఒప్పుకున్నాం. ఇంకా కప్పుకునేవారు ఉన్నారా? కప్పుకునేవారు ఉంటే ఆరాధనలో పాల్గొవలసిన పని లేదు. ఒప్పుకొని జీవించేవారే, ఒప్పుకొని ప్రభు కొరకు బ్రతికేవారే. నేను రక్షించబడ్డాను, నా కుమారుడు రక్షించబడ్డాడు, నా కుమార్తె రక్షించబడ్డది, నాకు కావలసిన వాళ్ళు రక్షించబడ్డారు, వాళ్ళ రక్షణ నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని ఒప్పుకొని జాగ్రత్తగా బ్రతుకుతూ బయట వారికి చూపిస్తూ నేను బలముగా ఉన్నాను, ప్రభుకి నేను యోగ్యుడిగా ఉన్నాను, ప్రభుకి ఇష్టమైన వాడుగా నేను ఉన్నానని నమ్మకము కలిగిన వాడే ప్రభు బలలో పాల్గొనేవాడుగా ఉంటాడు. అందుకే ఎవడు అయోగ్యముగా దీనిని తీసుకోవద్దని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. అందుచేత ఆలోచించండి సహోదరుడా, సహోదరి, నీ జీవితకాలం కాలాలు గడిచిపోతున్నాయి కదా, ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నావు కదా, రొట్టెను రసాన్ని తీసుకుంటున్నావు కదా, తీసుకొని సాగుతున్నావు కదా, నిన్ను నీవు పరీక్షించుకొని ఇప్పుడు ప్రభు పిలిస్తే నేను నిజంగా అక్కడికి వెళతానా లేకపోతే త్రోయబడతానా ఆలోచించాలి. అందుకే ప్రభు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు, ఆయన గొర్రె పిల్ల. యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను గారు అన్నాడు కదా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల, నీ పాపాన్ని నా పాపాన్ని మన అందరి పాపాలని. అపోస్తలుల కార్యాలు మత్తయి సువార్త 26:26లో అంటాడు, ఏమనంటాడు, ఇదిగో అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం, అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. ఏ ఒక్కరు కాదమ్మా, ఏ ఒక్క దేశం కాదు, ఏ ఒక్క ప్రాంతం కాదు, ప్రతి స్థలము, ప్రతి భూగోళమంతా, భూమి మీద ఉన్న సర్వ మానవాళ్ళంతా కూడా పాపము పరిహరించబడాలంటే యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా పాప విమోచన. 1 యోహాను 1:7లో ఉంది, యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది, పవిత్రులుగా చేసింది. ఒప్పుకున్నాం కనుక, ప్రభు దగ్గర వేడుకున్నాం కనుక పరిశుద్ధపరచబడ్డాం. మనమంతా కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం. ప్రభు రాకడొచ్చినా పర్వాలేదు,
ఒకవేళ ఆయన పిలిచినా పర్వాలేదు, నేను ప్రభు దగ్గరకు వెళతాననే నమ్మకంతో. అందుకే ప్రతి పునరుత్థాన దినాన ఆయన సన్నిధిలో మనం చేరినప్పుడు ఇవి తప్పనిసరిగా మనం చేస్తూ ఉన్నాం. అపోస్తుల బోధలో ఉన్నాం, సహవాసంలో ఉన్నాం, రొట్టె విరుస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఆయన ఇచ్చిన పని ఆత్మల భారంతో అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రతి దాన్ని కూడా వినియోగించుకొని, యేసు ప్రభు నన్ను రక్షించాడు, నన్ను కాపాడాడు, నా పాపాలు తీసివేశాడు, నన్ను పరిశుద్ధునిగా చేశాడు, నేను ఇప్పుడు పరిశుద్ధునిగా ఉన్నాను, అందుకే ఆయన స్తుతిస్తున్నాను, ఆయన గణపరుస్తున్నాను. కాబట్టి మనమందరము కూడా ప్రభు వైపు చూసి ప్రభు ఇచ్చే రక్షణ పొందుకొని ఆత్మ సంబంధులుగా ఉండి ఆత్మ సంబంధులుగా బలపడదాం.